మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలు క్రమం తప్పకుండా మీరు అనుసరిస్తూ మీరు వ్యక్తిగతంగా కుటుంబంగా ఆశీర్వదించబడుతున్నారని నమ్మి దేవాది దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుడు మాకు చూపుచున్న కృప ప్రార్థనాపూర్వకంగా ఈ ధ్యానాలను మీ ముందుకు తీసుకొని రావడం. ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధుడనైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపింతును. నేను మరలా చదువుతున్నాను. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. ఇది ఒక గొప్ప ఆదరణ, ఒక గొప్ప ప్రోత్సాహంతో కూడుకున్నటువంటి మాటలు. ఇశ్రాయేలీయుల స్థితిని ఎరిగి దేవుడే కలుగు చేసుకొని మాట్లాడుతున్న మాట. నీకు బోధిస్తానంటున్నాడు, ఉపదేశం చేస్తానంటున్నాడు, నిన్ను నడిపిస్తానంటున్నాడు. నేను చేసే ఉపదేశం ఎలాంటిదనంటే నీకు మేలు కలిగేది, నీకు మేలు కలిగేది, నీకు మేలు కలుగునట్లుగా నేను ఉపదేశం చేస్తానంటున్నాడు. ఆ మాట నేను మరొకసారి చదువుతున్నాను. యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించదును. అక్కడ రెండు మాటలు, ఉపదేశము చేస్తాను, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపిస్తాను. ఇంగ్లీష్లో ఆ మాటలను గమనించినప్పుడు టీచింగ్ అండ్ డైరెక్షన్ అన్నారు. టీచింగ్ అండ్ డైరెక్షన్. నువ్వు ఎలా నడవాలో లేకపోతే ఏ విధంగా ముందుకు వెళ్ళాలో నీ పరిస్థితికి తగిన విధంగా నీకు మేలు కలుగునట్లుగా నేను నీకు టీచ్ చేస్తాను, ఉపదేశిస్తాను. టీచ్ చేసి విడిచిపెట్టడం కాదు, ఏ దిక్కుగా ఏ దిశగా నువ్వు వెళ్ళాలో ఆ దిశగా నేను నిన్ను నడిపిస్తాను, డైరెక్ట్ చేస్తాను అంటున్నాడు. ఎంత గొప్ప మాట ఈ మాట. మన జీవితాలలో సమయానికి తగిన విధంగా కావలసినటువంటి ఉపదేశం దేవుని నుంచి వస్తే అది ఎంత ఆశీర్వాదకరమైనటువంటి అనుభవమో. అంత మాత్రమే కాదు, సమయానికి తగిన విధంగా మనల్ని నడిపిస్తే, మనం డైరెక్ట్ చేస్తే మనను అది ఎంత అద్భుతమైనదో. ఇశ్రాయేలీయులతో దేవుడు అదే మాట్లాడుతున్నాడు. నేను నీకు టీచ్ చేస్తాను, నిన్ను నేను డైరెక్ట్ చేస్తాను. ఎంత అద్భుతమైన మాట. దేవుడే కలుగు చేసుకొని నీ విమోచకుడును నీ దేవుడును అని చెప్పి తనే మాట్లాడుతున్న మాట. మన దేవుడు గొప్ప దేవుడు. సందర్భానుసారంగా పరిస్థితులకు తగిన విధంగా మనతో మాట్లాడే దేవుడు, పరిస్థితులకు తగిన విధంగా మనల్ని నడిపించే దేవుడు. అయితే ఆయన ఆలోచనల కొరకు, ఆయన నడిపింపు కొరకు మనం కనిపెట్టుకొని ఉన్నామా లేదా అన్నదే ప్రశ్న. నిజముగా దేవుని ఆలోచన కొరకు, దేవుని ఉద్దేశం కొరకు మనం కనిపెట్టుకొని ఉంటే, ఆయన బోధించి లేకపోతే ఆయన మనకు ఉపదేశం చేసి ఆయన మనల్ని నడిపిస్తే, ఆ నడిపింపు మన జీవితాలకు మాత్రమే కాదు, మన తరతరములకు అది ఆశీర్వాదమే. అంత గొప్ప దేవుడు మన దేవుడు కనుక ఆయన ఉపదేశాన్ని మనం పొందుకుందాం. అది మేలు. ఆయన ఉపదేశాన్ని మనం పొందుకోవడం, ఆ ఉపదేశానుసారంగా మనం జీవించటం, అది మనకు ఆశీర్వాదం, అద్భుతమైనటువంటి స్థితి. కాబట్టి దేవుడే అంటున్నాడు, మీకు టీచ్ చేస్తాను, నేను మిమ్మల్ని డైరెక్ట్ చేస్తానంటున్నాడు. ఒకసారి నేను మళ్ళా ఆ మాటను చదువుతున్నాను. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధుడనైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాను. నీకు ప్రయోజనకరము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపింతును. ఉపదేశం చేస్తాను, నడిపిస్తానంటున్నాడు. అప్పగించుకుందాం దేవునికి. దేవా, నీవు నాకు టీచ్ చేయ ప్రభా, నాకు ఉపదేశం చేయ ప్రభా. అప్పగించుకుందాం దేవునికి. దేవా, నీవు నన్ను నడిపించు ప్రభా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ మీకు అభ్యంతరం లేకపోతే నాతో కలిసి ఏకీభవించాలని మనం చేస్తున్నాను. మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, మీ ఘననామానికి స్తుతివందనాలు అర్పిస్తూ ఉన్నాం ప్రభువా. నిజమే ప్రభువా, నా తండ్రి, నీవు ఉపదేశము చేసే దేవుడవు, నడిపించే దేవుడవు, మాకు టీచ్ చేసే దేవుడవు,
మమ్మలను డైరెక్ట్ చేసే దేవుడో ప్రభువా, మీ ఉపదేశాలకు, మీ నడిపింపుకు మమ్మలను మేముగా అప్పగించుకొనగలిగే కృప మాకు అనుగ్రహించండి. అట్టి స్థితి మా జీవితాలకు ఆశీర్వాదకరం, మా తరువాత వచ్చే తరాలకు కూడా ఆశీర్వాదకరం. అలాంటి ఆశీర్వాదకరమైనటువంటి అనుభవాలు మాకు అనుగ్రహించమని, మీచే బోధింపబడగలిగే అనుభవాలు, మీచే నడిపింపబడగలిగే జీవితాలుగా మా జీవితాలు ఉండగలుగునట్లుగా కృప చూపించి నడిపించమని మీ కృపా హస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడయుండునుగాక. ఆమేన్.